హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2కి జరిగినటువంటి ఘటన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి నిర్ణయించుకున్నారు. కలిశారు కూడా, భేటీ అయ్యారు. మరి వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది కూడా నేను చెప్తాను. అసలు ముందుగా రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి లిస్ట్ ఒకసారి నేను మీకు చదువుతాను. ఎవరెవరైతే సినీ ప్రముఖులు కలిశారో: సురేష్ బాబు గారు, అందరూ తెలిసిందే, వెంకటేష్ గారు వాళ్ళ అన్నయ్య, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు. కేఎల్ నారాయణ గారు, ఆయన ఇప్పుడు నెక్స్ట్ SSMB 29 సినిమా ప్రొడ్యూసరు. దాని తర్వాత దామోదర్ గారు, అలాగే అల్లు అరవింద్ గారు, BVSN ప్రసాద్ గారు, బాగోలి ప్రసాద్ మగధీర ప్రొడ్యూసరు, అలాగే ఊసరవెల్లి ప్రొడ్యూసరు. ఇంకా చాలా సినిమాలు తీశారు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. అలాగే చిన్నబాబు గారు, మన హారిక హాసిని ప్రొడ్యూసర్స్. అలాగే DVV దానయ్య గారు, RRR ప్రొడ్యూసర్. అలాగే కిరణ్ గారు, రవి గారు, మైత్రికి సంబంధించిన రవి గారు, శ్రవంతి రవికిషోర్ గారు, రామ్ వాళ్ళ ప్రొడక్షన్ బ్యానర్కి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే నాగబాబు గారు, TG విశ్వప్రసాద్ గారు, ఆయన కూడా ప్రొడ్యూసరు. ఫ్యాక్టరీ ఉంది కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సో దానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. అలాగే ప్రసన్న గారు, UV వంశీ గారు, సుధాకర్ రెడ్డి గారు, వంశీ గారు, సితార్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు, అలాగే సునీల్ అనుపమ్ గారు, గోపి గారు, 14 రీల్స్ గోపి గారు, అలాగే C కళ్యాణ్ గారు, రమేష్ ప్రసాద్ గారు, భరత్ భూషణ్ గారు, అలాగే డైరెక్టర్స్లో కొరటాల శివ గారు, అనిల్ రావుపూడి గారు, K రాఘవేంద్రరావు గారు, ప్రశాంత్ వర్మ గారు, సాయి రాజేష్ గారు, వంశీ పైడిపల్లి గారు, అలాగే హరీష్ శంకర్ గారు, వీరశంకర్ గారు, త్రివిక్రమ్ గారు, బాబీ గారు, వేణు గారు, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఆర్టిస్టులో నాగార్జున గారు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడివిశేష్, నితిన్, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోత్రేని. సో వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ సీఎం గౌరవనీయులైనటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అఫీషియల్గా కలవడం జరిగింది జస్ట్ ఇందాకే. సో వాళ్ళ డిస్కషన్స్లో సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, దాని తర్వాత కూడా ఇంకా చాలా సినిమాలు వస్తాయి. పుష్ప 2 ఘటన తర్వాత అది జరిగింది, చాలా అన్ఫార్చునేట్గా జరిగింది సార్ అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, సినిమా ఇండస్ట్రీ ఎటువంటి సిచ్యువేషన్లో గడుస్తుంది, అలాగే తెలుగు సినిమా స్థాయి ఈరోజు ఇండియన్ సినిమాలో ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్డ్గా సీఎం గారికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటో కూడా నేను మీకు వినిపిస్తాను. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీలదే. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటాము. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు ఆయన ఇంకొక మ్యాటర్ కూడా చెప్పారు. ఏదైతే నేను అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోల్ని ఇప్పటి నుంచి నేను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు నేను దానికి పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి దానికి కట్టుబడి ఉన్నారు. సో ఇప్పటి నుంచి అయితే పుష్ప 2 ఘటన తర్వాత ఇప్పటి నుంచి అయితే ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు. సో సాడ్ ఫర్ ఫిల్మ్ లవర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ స్టార్ హీరోస్. సో నాకు తెలిసి ఇంకా 7 గంటల నుంచే మొదలవుతుంది ఎప్పట్లాగానే. సో గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, వెంకటేష్ గారి మూవీ కావచ్చు, ఏ సినిమా అయినా సరే సంక్రాంతి నుంచి రాబోయేటువంటి ఇప్పటివరకు ఏ సినిమా అయినా సరే బెనిఫిట్ షో అయితే ఉండవు అని చెప్పేసి క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇది రేవంత్ రెడ్డి గారితో కలిసినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు వాళ్ళు చెప్పినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేసినటువంటి మాట అయితే ఇదే. సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.